లోపల పొంగుతున్నదంతా నీ ముందెలా వెళ్ళకపోతానో చూడు. శిల్పా బెర్లిన్, బెర్లిన్ శిల్పా, షెర్లిన్ బిల్పా, బిల్పా షెర్లిన్. బ్యూటిఫుల్, వండర్ఫుల్, మార్వలస్. కూర్చో కూర్చో. ఏంటి ఫైల్ మీద సంతకం పెడుతున్నావా? కింద కూర్చో అమ్మా. ఏంటలా కూర్చున్నావు? ఏమీ తెలియదా? మరి ఆ మైకురల్లా నటించుకో. నిజంగా నీకేం తెలీదా? ఫ్రెష్ పిజ్జా. మోకాల మీద కూర్చోమ్మా. ఇచ్చే నాకే ఇబ్బంది లేదు, తీసుకోవడానికి నీకేంటి ఇబ్బంది? అంతా నా అదృష్టం అనుకుంటాను. ఏంటయ్యా, పై అధికారిని అన్ని కోణాల నుంచి చూడాలనుకోవడం కరెక్టే, కానీ నన్ను ఈ కోణంలో కూడా నువ్వు చూడాలనుకుంటున్నావే. నువ్వు మామూలు ఉండేవి కాదయ్యా. తలుపేయవయ్యా, సిగ్గేస్తోంది. రాములు, రాములా, నన్ను ఆగం చేసిందిరో. రాములు, రామురా. ఏ నానా, లోపల గట్టిగా కొట్టారా? మరి నువ్వేం చేసావు? కొరికేశాను. చూపు నానా. హైఫై, 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 హైఫై నానా. యాక్చువల్లీ ఈరోజు మనం చాలా కూల్గా ఉన్నాం కదా. నిన్నటి వరకు ఎందుకు మనం చాలా చీప్గా బిహేవ్ చేసాం? తెలియదు, ప్రెషర్ వల్లే. ఎన్ని రోజులు ఎట్లనైనా నేను ఇంప్రెస్ చేయాలని నాకు. నేనంటే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అరేంజ్డ్ మ్యారేజ్ వల్ల నాతో అడ్జస్ట్ అయిపోవాలని నీకు ప్రెషర్. ఇప్పుడు ఆ ప్రెషర్ లేదు, ఎందుకంటే ఇంకా సేపట్లో విడిపోతున్నాం కదా. నేను పర్ఫెక్ట్గానే కాదు, నీలాంటి ఉత్తమరాలకి. చూడు, ప్రెషర్. ఇసొంటి పెద్ద ఫ్యామిలీలలో రెగ్యులర్గా జరుగుతాయి. నీకు తెలుసా, వాళ్ళు వీళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు. నా బిహేవియర్లో ఏమైనా మార్చుకోవాలన్నా చెప్పు, ట్రై చేస్తా. అట్లీస్ట్ నెక్స్ట్ మ్యారేజ్ కన్నా వర్కౌట్ అవుతుంది. అటువంటిది ఏం లేదు. నేను చేసిన తప్పులేమైనా ఉంటే చెప్పు, సరిదిద్దుకుంటా. నువ్వు స్నానం చేసి వచ్చాక బాత్రూమ్ మొత్తం మా దరిద్రంగా ఉంటుంది. నీట్నెస్ మెయింటైన్ చేయవు, సౌండ్ చేస్తూ తింటావు, టీచర్ల దరిద్రంగా తాగుతావు. ఇంట్లో ఎన్నిసార్లు చెప్పినా వినకుండా అదే టీషర్ట్తో ఎందుకుంటావు? కంఫర్టబుల్గా ఉంటుంది. నువ్వు పడుకుంటే చాలు గురక పెడతావు. ఎప్పుడు చూసినా షూస్ బ్యాగ్స్ అంటూ చంపుతుంటావు. నేను చేసుకున్న తర్వాత షాపింగ్ చేయడమే తగ్గించేస్తాను. నేను వండి పెట్టిన ప్రతి దానికి ఏదో పేరు పెడతావు. నువ్వు ఒక్కసారి కూడా మా అమ్మలో వండి పెట్టలేదు. అలాంటప్పుడు మీ అమ్మలాంటి దాన్ని చూస్ చేసుకోవాల్సిందే. ఎప్పుడు మూతి ముడిచి కూర్చుంటావు. ఏంది అంటే ఏం చెప్పు, కానీ దాంట్లో ఏదో మతలబు ఉంటుంది. ఇంకోసారి అడగచ్చుగా, నీకు ప్రేమ ఉంటే అడిగేవాడివి. నువ్వు చేసింది రైటు, మిగిలిన వాళ్ళందరూ తప్పుడు గలని ఉద్దేశం. అదే నేను నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను. మా నాన్న ఊరి నుంచి వచ్చినప్పుడు బాత్రూంలో ఎందుకు ఫ్లష్ చేయలేదు? అది నువ్వు నేను అనుకుంటే ఎట్లా? ఓ అయితే అది మా నాన్న అయి ఉంటాడులే. ఓకే ఓకే. గట్లయితే మీ నాన్న ఏం చేసినా ఓకేనా? నీ డ్రాయిడ్ తీసి డోర్కి తగిలిస్తావు, అది 8 షేప్లో. అందుకే ఇప్పుడు వేసుకుంటలేను కదా. నువ్వు నన్ను ఏంటి గీంటి అని అరుస్తావు. అయితే ఏంది? ఎక్స్క్యూజ్ మీ, సారీ, ఇలా బుజ్జగించి మాట్లాడవే తెలియదు నీకు.
రే సచ్చినాక కూడా చంపుతున్నావు కదరా. మంచోని పట్టుకున్నావు, సచ్చినా కూడా వదులుతలేడు కదా. నేను ఇంక అస్సలు నీతో ఉండలేను. పెళ్ళైనప్పటి నుంచి నువ్వు ఇలాగే ఉంటున్నావు. నాకు కూడా మస్తు మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. అబ్బా ఆశ్చర్యంగా ఉంది. ఎంతమంది ఏంటి? లేదు, ఏం లేదు. పర్వాలేదులే, చెప్పు. ఏమనుకోనిలే, ఎలాగో బ్రేకప్ అయిపోతున్నాం కదా. ముగ్గురు ఉన్నారు, నేనే వద్దనుకున్నా, వాళ్ళు కాదు. గీడు కాక ఇంకెవరైనా ఉన్నారా బాయ్ ఫ్రెండ్స్ నీకు? ఉన్నారులే. చెప్పు, ఎంతమంది? హలో, మీరు ట్రాక్ మీదకి ఎక్కించిన డెడ్ బాడీస్ లో ఇది ఎన్నో నంబర్ మేడం? తప్పు మీద తప్పు చేస్తున్నారు మీరు. ఫోన్ ఒకసారి సారికి ఇవ్వండి. ఇతని పేరు మహేష్. మనుషుల్ని చంపేసి ఆ బాడీస్ ని ట్రాక్ మీదకి ఎక్కిస్తున్నాడు. ఈ నగరానికి ఏమైంది? ముందు బాడీ ఉన్న గాడిని ట్రాక్ పక్కకు తీసుకురా, డైరెక్ట్ గా మాట్లాడుకో. ఈయనే పాస్పోర్ట్ చెకింగ్ కోసం వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్. బెర్లిన్, మీరు నన్ను ఫాలో అవ్వండి. అమ్మా, మీరు వెంటనే అడ్వాన్స్ పే చేస్తే ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. అలాగే. ఎంత లోతుకి వెళ్ళిందో తెలియదు, స్పైనల్ కి టచ్ చేస్తే మాత్రం కాంప్లికేట్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేయొద్దు, ఓకేనా? మీరు డబ్బుల గురించి ఆలోచించకుండా ప్రొసీజర్ స్టార్ట్ చేయండి డాక్టర్. రిసెప్షన్ దగ్గర కౌంటర్ ఉంది కదమ్మా, అక్కడ అడ్వాన్స్ పే చేసి రండి. మేము ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేసే లోపల మీరు అడ్వాన్స్ పే చేసుకుని రండి. ఇప్పుడు అడ్వాన్స్ కట్టలేను డాక్టర్. సరే అమ్మా, ఎవరిని ఇంటికి పంపించి తెప్పించండి. నిజం చెప్తున్నాను, ఇంట్లో కూడా డబ్బు లేదు డాక్టర్. ఇన్సూరెన్స్ ఉంది కదా? ఇన్సూరెన్స్ కట్టగలిగే స్తోమత లేదు ఇది డాక్టర్. కొంచెం రిస్క్ సార్. లేదమ్మా, ఇక్కడ చాలా ఎక్స్పెన్సెస్. మధు మధు ఇట్రా ఇట్రా, నీ ఫ్రెండ్ కోసం నువ్వేమైనా చేస్తావు కదా. వీడు ఇక్కడే ఉంటాడు డాక్టర్. 1-2 రోజులైనా కూడా డబ్బులు కట్టాక వీడిని తీసుకెళ్తాను ప్లీజ్ డాక్టర్. లేదమ్మా, ఇక్కడ చాలా ఎక్స్పెన్సెస్ అవుతాయి. ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళండి, అక్కడ బెటర్. హాస్పిటల్కి వెళ్ళాలంటే అక్కడ రోడ్లన్నీ తోవేసి ఉంచారు. అక్కడికి వెళ్లేలోగా నా బిడ్డ నాకు దక్కుతాడా? ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా. అమ్మా, మీరే తీసుకొచ్చారు. ప్రాబ్లం ఏంటి, ఏం ప్రొసీజర్, ఎంత ఎస్టిమేషన్ అవుతుంది, ఎలా చెప్పగలుగుతాం? దయచేసి మీరు టైం వేస్ట్ చేయకండి. యాక్చువల్లీ నాన్న, నీకేం కాదు, నేనున్నానుగా. నేను కాపాడుకుంటాను. డాక్టర్ 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 మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. మీనాక్షి బాబు తీసుకెళ్ళండి ప్లీజ్. ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. నా చేతిలో ఏం లేదమ్మా, నేనైతే ఫ్రీగా చేసి పెట్టేవాడిని. అంతే కాదమ్మా, ఆపరేషన్ థియేటర్ అని మందులని చాలా ఉన్నాయమ్మా. హలో, నా పేరు లేదండి. కౌన్సిలర్ గారి ఫ్లాట్స్ లో పైన ఉంటాం. నా బిడ్డకి ప్రొసీజర్ స్టార్ట్ చేయమని డాక్టర్ గారికి చెప్పండి. నేను ఎలాగైనా డబ్బులు తీసుకొచ్చి కట్టేస్తాను. ప్లీజ్ ఒకసారి చెప్పండి డాక్టర్. 3వ వార్డులో. డాక్టర్ ఒక్క నిమిషం ఆగండి. డాక్టర్
నా కిడ్నీ అమ్మేయచ్చు కదా, దానికి ఎంతో కొంత వస్తుంది కదా. టిష్యూ ఎవరికి మ్యాచ్ అవుతుందో చెప్తే అప్పుడే వచ్చి కిడ్నీ ఇస్తాను. నా బిడ్డను కాపాడిన వాడు రుణం నేను అమ్మా, ఉంచుకోను. ఇది అలాంటి హాస్పిటల్ కాదమ్మా. ఎంతమంది మీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తెలుసా మీకు? అమ్మా మీ వాడికి వెళ్ళండి. అయ్యో, ఎంతమంది ఉన్నారు, ఎవరైనా నా బిడ్డని కాపాడొచ్చు కదా. ఒక్కళ్ళే అవసరం లేదు, తల ఒక 100 రూపాయలు వేసుకున్నా నా బిడ్డ బతుకుతాడు కదా. మీ బిడ్డలకి ఇలా జరుగుంటే నేను తప్పకుండా డబ్బులు ఇచ్చేదాన్ని తెలుసా. నా దగ్గర నా ఆఖరి రూపాయి కూడా ఇచ్చేసేదాన్నమ్మా. నేను కూడా అదే చేస్తున్నా. నువ్వు మనుషుల్ని అడుగుతున్నావు, నేను దేవుణ్ణి అడుగుతున్నా. నువ్వు నీ బిడ్డ కోసం అడుగుతున్నావు,